హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యుటోరియల్ ట్యూబ్. ఈ రోజు మనం మోరీ ఎఫెక్ట్ అనే దాన్ని చూద్దాము. ఈ మోరీ ఎఫెక్ట్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, మనం ఒక్కొక్కసారి స్టైప్స్ ఉండే షర్ట్ కానీ లేదా చెక్స్ ఉండే షర్ట్స్ కానీ వేస్తూ ఉంటాం. వేసినప్పుడు మనకు అక్కడ గ్లేజింగ్ లాగా కనపడుతుంది అనమాట. అది మెరుస్తున్నట్టు, అది మిక్స్ అయిపోయినట్టు, ఆ లైన్స్ అన్ని మిక్స్ అయిపోయినట్టు కనపడతా ఉంటుంది. దాన్ని మోరీ ఎఫెక్ట్ అంటారు అనమాట. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ చూడండి కొన్ని లైన్స్ అనేది మిక్స్ అయిపోయినట్టు మీకు కనపడతా ఉంది. అది ఏంటి అంటే, మనం చూసే వ్యూని బట్టి కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ కొన్ని లైన్స్ కనపడుతున్నాయి కదా, నేను కొంచెం జూమ్ చేస్తున్నాను దాన్ని. చూడండి, ఇప్పుడు కొంచెం తగ్గినాయి, కొంచెం మళ్ళీ ఇక్కడ పైన కనబడుతున్నాయి. అంటే మనం చూసే వ్యూని బట్టి కూడా ఆ లైన్స్ అనేది ఫామ్ అవుతున్నట్టు ఉంటుందన్నమాట మనకి. ఓకే, ఇప్పుడు వాటిని ఎలా రిమూవ్ చేసుకోవాలి అనేది చూద్దాము. జస్ట్ సింపుల్ అనమాట ఇది. చూడండి, దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి బ్లర్ అని టైప్ చేయండి. ఇక్కడ గుజన్ బ్లర్ అని వస్తుంది. ఈ గుజన్ బ్లర్ని తీసుకొచ్చేసి దీనికైతే అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఆప్షన్ వచ్చింది కదా గుజన్ బ్లర్ అని. ఈ గుజన్ బ్లర్లో బ్లర్రీనెస్ అనేది 8% ఇవ్వండి. 8% ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, బ్లర్ డైమెన్షన్ అని ఉంది కదా, ఇక్కడ మీరు హారిజంటల్ అయితే హారిజంటల్ అని పెట్టండి, లేదా వర్టికల్ అయితే వర్టికల్ అని పెట్టండి. ఓకే, అలా కాకుండా హారిజంటల్ అంటే హారిజంటల్ అండ్ వర్టికల్ పెట్టామనుకోండి, చూడండి బ్లర్ అయిపోతుంది. ఓకే, ఎక్కువగా బ్లర్ అవుతుంది అనమాట, అన్ని వైపులా బ్లర్ అయిపోతుంది. సో మీకు హారిజంటల్ గా కావాలి అనుకుంటే హారిజంటల్ తీసుకోండి, లేదా వర్టికల్ గా కావాలి అనుకుంటే వర్టికల్ గా తీసుకోండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, మనం కొన్ని వీడియోస్ చూసేటప్పుడు మాత్రం ఇలాంటి బ్లర్ ఆప్షన్స్ ఇలాంటివి మోడీ ఎఫెక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. వాటికి మనం గుజన్ బ్లర్ లో 8% అప్లై చేస్తే బ్లరీనెస్ అనేది ఈజీగా పోతుంది అనమాట. ఓకే ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.